చనిపోయాక బతకటం సాధ్యమా? సైన్స్ ప్రకారం కానే కాదు. కాకపోతే గుండె ఆగిన మరుక్షణమే సిపిఆర్ చేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ అది అందరిలో సాధ్యపడదు. దానికి ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించాలి. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ మహా అద్భుతం సైన్స్కే పరీక్ష పెట్టింది. డాక్టర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎంతలా అంటే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. మరి అది ఆమె అదృష్టమో లేదంటే సైన్స్కే అందలేదో లేదా శాస్త్రవేత్తలు కొన్ని వందల ఏళ్లుగా పట్టించుకోలేదో కానీ ఇక్కడ మాత్రం మహా అద్భుతం జరిగింది. చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతికింది. ఇది నిజం, డాక్టర్ల సాక్షిగా పచ్చి నిజం. ఎందుకంటే స్వయంగా డాక్టర్లే ఏలూరుకు చెందిన రామతులసి చనిపోయింది అని చెప్పారు. సిపిఆర్ చేసిన గుండె స్పందన లేదు, బీపీ మిషన్ల మీద ఫ్లాట్ లైన్ ఉంది, పల్స్ లేదు, గుండె ఆగిపోయింది, శరీరం చల్లబడిపోయింది. ఇక రామతులసి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. కానీ ఆ తర్వాతే మిరాకిల్ ఆవిష్కృతమైంది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నంకు చెందిన రామతులసి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఈమెకు కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి. ఈమె మాజీ సర్పంచ్గా కూడా పనిచేశారు. అయితే ఈమెకు 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే ఏలూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో బంధువులు చేర్పించారు. ఆమెను బ్రతికించేందుకు తీవ్రంగా కృషి చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటిలేటర్పై ఉంచి వైద్య సేవలు అందించారు. అయితే హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అన్ని వైద్య సేవలు వేగంగా అందించారు, సిపిఆర్ కూడా చేశారు. కానీ ఫలితమే లేకుండా పోయింది. పల్స్ కూడా పడిపోవడంతో ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఇక్కడ మాన్యువల్గానే కాదు, ఐసీయూలోని మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా రామతులసి చనిపోయినట్లు ధృవీకరించాయి. డాక్టర్లు హృదయ స్పందన చూశారు, లేదు. పల్స్ని కూడా చూశారు, అయినా లేదు. చివరకు ఆమె చనిపోయిందని నిర్ధారించారు. ఆమె కేసు షీట్లో కూడా చనిపోయినట్లు ఆమె ఫైల్ మీద రాశారు. దీంతో బంధువులంతా రోధించారు. పైగా ఆమె ఒక పార్టీకి చెందిన కీలక కార్యకర్త. దీంతో పెద్ద నాయకులు కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు. వాట్సాప్లో స్టేటస్లు పెట్టేసుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. బంధువులకు సమాచారం వెళ్ళిపోయింది. ఆమెకు ఘనంగా నివాళి అర్పించాలని అందరూ భావించారు. కానీ అసలు అద్భుతం ఆ తర్వాతే మొదలైంది. చనిపోయిందని డాక్టర్లు తెలపగానే బిల్లు కట్టేశారు. గ్రామానికి రామతులసి మృతదేహం తీసుకొచ్చేందుకు అంబులెన్స్ ఎక్కించారు. అంబులెన్స్ లో కొంతమంది బంధువులు కూర్చున్నారు. ఇంకొంతమంది బైకుల మీద, ఇతర వాహనాల మీద అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఆమెకు తిరిగి ప్రాణం పోయడానికి బైక్ మీద యముడే యమకింకర్లను పంపించాడేమో కానీ ఊహించని ఓ ఘటన జరిగింది. అసలే వానలు పడుతున్నాయి. అంబులెన్స్ కాస్త వేగంగానే వెళుతోంది. వర్షం పడక ముందే ఇంటికి చేరుకోవాలనుకున్నారు. అక్కడక్కడ రోడ్డు గొంతలు పడి ఉంది. అంబులెన్స్ డ్రైవర్ జాగ్రత్తగా వాహనం నడుపుతున్నాడు. కానీ అప్పుడే హఠాత్తుగా ఓ బైక్ వేగంగా వచ్చేసింది. గొంతలను తప్పించుకుంటూ అంతే స్పీడ్గా అంబులెన్స్ ముందుకు హఠాత్తుగా వచ్చింది. దీంతో ఆ బైకును తప్పించబోయిన డ్రైవర్ ఒక్కసారిగా ఎడమవైపు వాహనం తిప్పేస్తాడు. పక్కనే ఉన్న గొంతలో వాహనం ధడేలుమని పడింది. అంతే, ఆ ఒక్క కుదుపుతో రామతులసి కళ్ళు తెరిచింది, చేతులాడించింది. దీంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు మొదట ఎగిరిపడ్డారు, భయపడిపోయారు. ఆ వెంటనే తేరుకొని బతికే ఉందని గట్టిగా అంబులెన్స్ డ్రైవర్ను అప్రమత్తం చేశారు. ఆ కుదుపుకు గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. పల్స్ కూడా తిరిగొచ్చింది. బంధువులంతా అంబులెన్స్ను వేగంగా వెనక్కి తిప్పమన్నారు. దీంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు కొన ఊపిరి మాత్రమే ఉంది, ఏమీ సరిగా పనిచేయడం లేదు, బ్రతకదన్నారు. కానీ ఆ డాక్టర్ల మాట నమ్మలేదు. ఎలాగైనా బ్రతికించుకోవాలనుకున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వేగంగా స్పందించి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. ఇక్కడే ఒక్క రాత్రికే మొత్తం తిరగబడిపోయింది. డాక్టర్ల కృషితో రామతులసి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంది. ఆ వెంటనే ఆమెను ఐసీయూకి పంపించారు. చనిపోయిందనుకున్న రామతులసి బ్రతకడంతో కుటుంబం సంతోషంతో గంతులేసింది. భుజబలపట్నంలో రామతులసి మళ్లీ బ్రతికిందని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఈ ఘటన జిల్లా మొత్తం పాకింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల్లోనే వైరల్ న్యూస్గా మారింది. త్వరలోనే ఆమె ఐసీయూ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారంటూ బంధువులు సంతోషంగా చెబుతున్నారు. కానీ అసలు ఇది ఎలా సాధ్యమైంది? డాక్టర్లు అన్ని రకాలుగా పరీక్షించారు. చనిపోయిందని చెప్పారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కించే సమయంలో కూడా కదలకలేదు, జీవోత్సవంలా ఉంది. కానీ జీవం ఎలా వచ్చింది? అంటే చనిపోయినా కూడా ప్రాణం మళ్ళీ వస్తుందా? ఆ కుదుపులకు గుండె స్పందన మొదలైందా? ఇదే అంతు చిక్కని మిస్టరీ. అయితే రామతులసి చనిపోయిందని చెప్పిన డాక్టర్లు ఇప్పుడు నోళ్ళెళ్ళబెట్టుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 డాక్టర్లు ఆమె చనిపోయిందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటూ ఉన్నారు.
మరైతే రామతులసి శరీరంలో జరిగిన మార్పులేంటి? పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? డాక్టర్లు శాస్త్రవేత్తలు ఏదో మిస్ అవుతున్నారనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. మరి అసలు ఏం జరిగి ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.